గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు చుండూరి ఫనీ. సో ఐ స్టార్టెడ్ మై ఫిట్నెస్ జర్నీ 50 days ago. సో ఈరోజు డే 50 అనమాట. సో నేను వెయిట్ చూసుకున్నప్పుడు 95.7 or 8, సో 96 అని కన్సిడర్ చేద్దాం. సో టుడే ఐఎమ్ 91.4. సో యా 5 kilos ఇస్ వాట్ తగ్గాను ఈ 50 daysలో. బట్ మోర్ దెన్ వెయిట్ ఐవ్ లాస్ట్ లాట్ ఆఫ్ ఇంచెస్. యూ కెన్ సీ, మీరు నా వీడియోస్ చూస్తే కూడా ఫేస్ కూడా బాగా ష్రింక్ అయింది, నాట్ జస్ట్ ఫేస్, స్టమక్ కానీ. అండ్ ఓవరాల్ బాడీలో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. అండ్ అదర్ దెన్ దాట్ నాకు ఒక రొటీన్ ఫామ్ అయింది. ఎవ్రీడే ఐఎమ్ వేకింగ్ అప్, మోస్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు వేక్ బై 7 or 8ish. ఒకవేళ మార్నింగ్ కుదరకపోయినా ఐ మేక్ షూర్ దట్ ఐ వెంట్ టు జిమ్ ఇన్ ది ఈవినింగ్. ఒకవేళ ఏదైనా వర్క్ కమిట్మెంట్స్ వల్ల అనొచ్చు, పార్టీయింగ్ అనొచ్చు, ఏదైనా ఎనీ రీజన్, బీట్ ఎనీ రీజన్, ఇన్ ద మార్నింగ్ ఐ యూస్ టు గో ఇట్ ఇన్ ద ఈవినింగ్. అండ్ ఆల్సో ద ఫేస్. సో ఇఫ్ యూ సీ, నా ఫేస్ కూడా బాగా గ్లో వచ్చింది. మీ టర్మ్స్ నాకు తెలియదు, బట్ ఆ ఫేస్లో గ్లో అనేది రావడానికి కూడా మెయిన్ ఇది ఫిట్నెస్ అనే ఈ వెయిట్ లాస్ జర్నీ అని నేను చెప్తాను. బికాస్ ఎన్ని క్రీమ్లు అప్లై చేయండి, ఎన్ని న్యాచురల్గా వచ్చేది న్యాచురలే, బికాజ్ లాట్ ఆఫ్ స్వెట్ బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి మేబీ దానివల్ల పోర్స్ ఓపెన్ అయ్యి మంచి బ్రైట్నెస్ వచ్చింది. సో ఐ డోంట్ నీడ్ టు బై ఆల్ దోస్ స్కిన్ కేర్ రొటీన్ వాట్ ఎవర్. సో జస్ట్ మాయిశ్చరైజర్, వీలైతే సన్ స్క్రీన్ అండ్ మంచి ఫేస్ వాష్. అంతకు మించి రొటీన్స్ ఏమీ లేవు. అంటే ఇంతకు మించి ఏముంటాయండి అబ్బాయిలకి, కానీ ఆ ట్యాన్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు కదా. అంటే ఫుడ్. సో నేనైతే ట్రైనర్ ఏం చెప్పాడో దానికి 100% నేను 9 చేయడానికి ట్రై చేశాను. బట్ 100% కాకపోయినా అప్పుడప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్తో 90 to 95% అక్యురసీ మెయింటైన్ చేసేవాడిని. నువ్వు ఏం చెప్తే అదే తినడానికి. ఒక మంత్ కార్బ్స్, ఒక 10-15 days కార్బ్స్ స్టాప్ ఏమన్నాడు, ఒక మంత్ ఓన్లీ ప్రోటీన్స్ తినమన్నాడు. అలా వాట్ ఎవర్ డైట్ హీ గేమ్ మీ, ఫైబర్ ఎక్కువ తినమన్నాడు ఆర్ ఫ్రూట్స్ ఎక్కువ తినమన్నాడు. అలా ఏ చెప్తే అది 50 days అయితే 100% మెయింటైన్ చేశాను. మోర్ దెన్ దిస్ ఎక్సర్సైజ్, జిమ్, డైట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ రెస్ట్, మంచిగా పడుకోవాలి. ఇవన్నీ కాకుండా ఈ 50 days నేను జిమ్కి కంటిన్యూస్గా వెళ్ళాం అనేది నా లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతాను. వై? బికాస్ ఎప్పుడు జిమ్కి వెళ్ళినా హార్డ్లీ 20 days, 21 days అయితే అలవాటు అయిపోద్ది, 30 days అయితే అలవాటు అయిపోద్ది అని చాలాసార్లు జాయిన్ అయ్యాను, మానేసాను. కానీ ఈసారి మాత్రం అలా పెట్టుకోకుండా ఈ వీలాగింగ్ ఒకటి నేను వన్ ఆఫ్ ది టూల్ కింద వాడుకున్నాను. సో డైలీ ప్రోగ్రెస్ నాకు నేను చెప్పుకోవడం, నాకు నేను రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ. సో నెక్స్ట్ రోజు ఇలా చేయాలి, అలా చేయాలి అని. అంటే మైల్ స్టోన్స్ రీచ్ అయినప్పుడు లైక్ 20 days, 30 days, 40 days, 50 days అలాగా చిన్న సెల్ఫ్ గిఫ్టింగ్. అంటే ఇప్పుడు జిమ్కి వెళ్దామని గేర్ కొనేస్తాం, అవి కొనేస్తాం, ఏ కొనేస్తాం, అన్నీ అలా కొనకుండా ఫస్ట్ కొన్ని రోజులు అడ్జస్ట్ అవుతూ ఈ 20 days రీచ్ అవ్వగానే గ్లౌజ్ కొందాం, 30 days రీచ్ అవ్వగానే వాటర్ బాటిల్ కొందాం, లేదా ప్రోటీన్ షేకర్ కొందాం, 40 days రీచ్ అవ్వగానే అపెరల్స్ కొందాం, అంటే టీషర్ట్స్, షార్ట్స్ ఇలాంటివి. 50 days రీచ్ అవ్వగానే షూస్ కొందాం, అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, 8,000, 10,000 వాట్ ఎవర్. సో అలాగా ఆ ఎక్స్పెన్సెస్, ఆ కాస్ట్ బట్టి మీరు ఆ మైల్ స్టోన్ పెట్టుకుంటే మీరు అది రీచ్ అవ్వగానే తీసుకోవడం, గుడ్ లుకింగ్, జిమ్లో మిర్రర్స్లో చూసుకుంటున్నప్పుడు కూడా నీట్ మంచి టీషర్ట్ చేసుకుంటేనే ఫీల్ బాగుంటుంది. సో నేనైతే ఈ 50 days అసలు ఏమీ దేని మీద ఖర్చు పెట్టలేదు, బికాస్ ఇంతకు ముందు కొన్న వాటితో నడిపించేసాను. బట్ 50 days రీచ్ అయింది కాబట్టి ఐ వాంట్ టు బై షూస్. అండర్ ఆర్మర్లో ఈరోజు షూస్ కొనుక్కుందాం, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే అట్లీస్ట్ మనం ఒక 5 years ఆడతాం, 4 years పడతాం. సో ఇప్పుడు ఐ వాంట్ బై ట్రైనింగ్ షూస్. సో ట్రైనింగ్ షూస్ ఉన్నప్పుడు, లెగ్స్ డే ఉన్నప్పుడు, అలాంటివి అన్నీ ఉన్నప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో అన్నెసెసరీగా ఊరికి కొని అవి మళ్ళీ మూల పాడేసే బదులు మనకి 2 విధాలుగా, ఒకటి వీఆర్ సేవింగ్ ఆన్ ఎక్స్టెన్సివ్ బయింగ్, అండ్ రెండోది వీఆర్ గిఫ్టింగ్ అవర్ సెల్ఫ్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్. కొంచెం మనకి ఏంటంటే బూస్టప్ ఇవ్వడానికి పనికొస్తాయి ఇవన్నీ. అండ్ ఆల్సో జిమ్కి వన్ మోర్ పార్ట్నర్, వాళ్ళతో వెళ్దాం, వీళ్ళతో వెళ్దాం, సో పక్క వెళ్ళిపోతాం అనే కాన్సెప్ట్ తీసేసేయండి.